పార్క్ హయత్ హోటల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంపై అటు ఫైర్ సేఫ్టీ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఇష్యూకి సంబంధించి మనతో మనకి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న గారు ఉన్నారు. మన అడిగి మరి సార్ ఎన్ని గంటలకు మీకు సమాచారం వచ్చింది, అసలు ఎలా ఈ షార్ట్ ఎలా జరిగింది? సో 8:35 గట్ల కింద ఫైర్ కమాండ్ సెంటర్ అని ఉంటుంది. అందులో డ్యూటీలో ఉన్నటువంటి బాలయ్య అనే వ్యక్తి అబ్జర్వ్ చేసి వాళ్ళ టీంని అందరినీ కూడా అలర్ట్ చేసేసరికి గ్రౌండ్ ఫ్లోర్ పైన ఇంకోటి ఫస్ట్ ఫ్లోర్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో స్పా అనే ఒక సెంటర్ ఉంది. అక్కడ జిమ్ము నా 2 పక్కనే ఉన్నాయి. అందులో హీటు జనరేట్ చేస్తానంట. లైట్గా హీటు జనరేట్ చేసిన కస్టమర్ ఒక 2 to 3 minutes అందులో ఉంటే ఆ బాడీలో ఉన్న చెమట ద్వారా చెడు పార్టికల్స్ అన్నీ బాత్ చేసినప్పుడు వెళ్ళిపోతాయి అనే దాని కొరకు అది పెట్టినట్టు. పైన షార్ట్ సర్క్యూట్ వల్ల మేబీ అయి ఉండొచ్చు. అదే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. దాంతో వుడెన్ ప్యానల్స్ ఉన్నాయి లోపల మొత్తం, అది ఫైర్ అయ్యేసరికి మొత్తం దాంతో స్మోక్ జనరేట్ అయింది. వుడెన్ పార్ట్స్ కాబట్టి స్మోక్ జనరేట్ కాగానే వాళ్ళు మా ఫైర్ స్టేషన్ జూబ్లీహిల్స్కు ఇన్ఫార్మ్ చేస్తే మాది మల్టీపర్పస్ టెండరు, మా ఫైర్ ఆఫీసర్ గారు అండ్ టీం ఇమీడియట్గా వచ్చేసారు. స్మోక్ ఉండటం మూలంగా మా దగ్గర బిఎస్ షీట్స్ అని ఉంటాయి. అది పొగ గది నిండిన ప్లేసులో కానీ పాయిజనస్ గ్యాస్ అలాంటి ప్లేసులలో కానీ వేసుకొని పనిచేసేటువంటి బిఎస్ షీట్లు వేసుకొని పోయి అక్కడ ఉన్నటువంటి హైడ్రెంట్స్ కూడా ఉన్నాయి సిస్టమ్ హోటల్లో. హైడ్రెంట్స్ ఓపెన్ చేసి ఇమీడియట్గా ఫైర్ని కంట్రోల్ చేయడం జరిగింది. స్మోక్ కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఆన్ అయిపోయినాయి. స్మోక్ కూడా అంతా బయటికి వెళ్ళిపోయింది. ఎంతమంది ఉన్నారు సార్ టైంలో అక్కడ ఆ ప్లేసెస్లో ఎంతమంది ఉన్నారు? ఆ టైంలో కస్టమర్స్ ఎవరు లేరు. 2 చిన్న రూములు, లేడీస్కి ఒకటి జెంట్స్కి ఒకటి ఉంటుందంట. ఆ జిమ్లో కూడా ఎవరు లేరు అందుబాటులో. అక్కడ ఓన్లీ హోటల్లో పనిచేసే సిబ్బంది మాత్రమే డిఫరెంట్ ఏరియాలో ఉన్నారు. ఇమ్మీడియట్గా ఫైర్ కంట్రోల్ అయిపోయింది. ఎవరికి ఎలాంటి ఇంజూర్డ్ కానీ లైఫ్ లాస్ కానీ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదండి. ఈ హోటల్లో విఐపీలు హైదరాబాద్ సన్ రైజర్స్ టీం కూడా ఉన్నట్లు తెలిసింది. ఆ దృష్టికి వాళ్ళు ఏమన్నా భయపడ్డారా? యాక్చువల్గా ఈ బిల్డింగ్ వచ్చేసి 4 సెల్లార్లు, గ్రౌండ్ ప్లస్ 8 అప్పర్ ఫ్లోర్స్ ఉన్నాయి. దాంట్లో 5th ఫ్లోర్లో వచ్చేసి ఈ సన్ రైజ్ టీంకి సంబంధించిన ప్లేయర్స్ ఉన్నారని తెలిసింది. యాక్చువల్గా వాళ్ళ దాకా ఇన్ఫర్మేషన్ పోలేదు. ఎందుకంటే పెద్ద ఫైర్ అయితే ఏమన్నా భయపడే వాళ్ళు కావచ్చు అందరూ. చిన్న ఫైరే కాబట్టి ఇమీడియట్గా మా టీం వచ్చేసి కంట్రోల్ చేయడం జరిగింది. సో మళ్ళీ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అన్ని రెక్టిఫై చేపిస్తారు. ఇవి మన స్మోక్ డిటెక్టర్స్ కానీ స్ప్రింక్లర్స్ అవి కూడా యాక్టివేట్ అయిపోయినాయి. వాళ్ళ వరకు మెసేజ్ తెలిసి ఉండకపోవచ్చు. యాజ్ యూజువల్గా ఈరోజు వాళ్ళు చెక్అవుట్ అయ్యి బాంబే వెళ్ళిరని చెప్పి హోటల్ సిబ్బంది చెప్తున్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు అన్ని సక్రమంగా పాటిస్తున్నారా ఈ హోటల్ సిబ్బంది? ఎస్, దాన్ని చేసినామండి. అన్ని పనిచేస్తున్నాయి కాబట్టి మా సిబ్బంది వాటితోటే ఇందులో ఏదైతే ఇన్స్టాల్ చేసారో ఫైర్ సేఫ్టీ సిస్టమ్ వాటితోనే కంట్రోల్ చేయడం జరిగింది. షార్ట్ సర్క్యూట్ దీనికి ప్రధాన కారణం అంటారా, ఇంకేదైనా పర్సనల్ రీజన్? షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చు అండి. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి చూస్తే మాత్రం వైరింగ్ అంతా మెల్ట్ అయింది కాబట్టి మేబీ షార్ట్ సర్క్యూటే అయి ఉంటుంది. ఎవరికి ఏం ప్రమాదం జరగలేదు సార్? డ్యామేజ్ ఏమన్నా అయ్యా? ఎవరికి చిన్న ఇంజూర్డ్ కానీ స్మోక్ ఇనియల్ చేసుడు కానీ డ్యామేజ్ కానీ లైఫ్ లాస్ కానీ ఎలాంటివి జరగలేదండి. మా టీము ఇమీడియట్గా స్పందించి స్పీడ్గా కంట్రోల్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ సార్. ఇది చూసిన మొత్తం మీద పార్క్ హయత్ హోటల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఈరోజు ఉదయం 8:30 ప్రాంతంలో తమకు సమాచారం అందించింది. అయితే మొదటి అంతస్తులో ఒక సంబంధించిన స్పా సెంటర్లో ఉన్నటువంటి కొంత షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగింది. ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు అంటూ కూడా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న చెప్తున్న పరిస్థితి. వీడియో నుంచి నవీన్ తో సుల్తాన్ టీవీ, హైదరాబాద్.